ప్రపంచం మరో మహాప్రళయం ఉంచనుందా? భారత్ను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టబోతోందా? అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. అటు నీతి ఆయోగ్ హెచ్చరికలు, ఇటు ప్రధాని మోడీ విజ్ఞప్తులతో దేశంలో ఏదో జరగబోతోందనే చర్చ జరుగుతోంది. అసలు నీతి ఆయోగ్ పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఎందుకు ఆపమంది? ఇరాన్ చమురుమంటకు మన జేబుకు సంబంధం ఏంటి? ఇండియా ముందున్న సవాళ్ళేంటి? అందుకోసం భారత్ ఆమెను చేయాల్సిందేంటి? ప్రధాని చెప్పిన 10 సూత్రాలు పాటిస్తే లాభమా నష్టమా? మోడీ తంత్రంపై స్పెషల్ డ్రైవ్ చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మిడిల్ ఈస్ట్ సంక్షోభం దడపుట్టిస్తోంది. ఇరాన్ తీరుతో గ్లోబల్ సప్లై చైన్ చిన్నాభిన్నం అవుతోంది. ఎర్ర సముద్రంలో ట్రేడ్ రూట్స్ మూతపడడంతో నిర్మాణ సామాగ్రి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత్పై నేరుగా ప్రభావం పడకముందే మోడీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుకే నీతి ఆయోగ్ కీలక సూచన చేసింది. రాబోయే 2 ఏళ్ల పాటు భారీ నిర్మాణాలను, కొత్త బిల్డింగుల కట్టడాలను వాయిదా వేయాలని స్పష్టం చేసింది. వనరులను పొదుపుగా వాడుకోవాలని, అనవసర ఖర్చులకు చెక్ పెట్టాలని హెచ్చరిస్తోంది కేంద్రం. హైదరాబాద్ సాక్షిగా ప్రధాని మోడీ పొదుపు మంత్రం పఠించారు. విదేశీ ద్రవ్యం భారమయ్యే ప్రతి రంగానికి దూరంగా ఉండాలంటూ ఆయన పిలుపునిచ్చారు. విదేశీ వస్తువుల మోజులో పడి దేశ సంపదను బయటకు పంపొద్దంటూ స్పష్టం చేశారు. ఇప్పుడు కోట్లాది భారతీయుల ముందున్న ఏకైక మార్గం స్వదేశీ పథమే. దేశవ్యాప్తంగా మనం తయారు చేస్తున్న క్వాలిటీ ప్రొడక్ట్స్ను మన గిరిజన సహకార సంఘాలు అందిస్తున్న సహజ సిద్ధమైన వస్తువులను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది. లోకల్ మార్కెట్ను బలోపేతం చేస్తేనే గ్లోబల్ షాకుల నుంచి బయటపడగలం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు మహాకవి గురజాడ. ఆపత్కాలంలో మనమంతా దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. సామాన్యుడి నుంచి రాష్ట్రపతి దాకా అంతా అప్రమత్తం కావాలి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. బ్రాండెడ్ వస్తువుల కంటే నాణ్యమైన దేశీయ ఉత్పత్తులకే మొగ్గు చూపాలి. చిన్న చిన్న పరిశ్రమలకు ఊతమిస్తూ ఉపాధిని కాపాడుకోవాలి. విదేశీ ఎగుమతులపై ఆధారపడడం తగ్గితేనే రూపాయి నిలబడుతుంది. అప్పుడే దేశం గెలుస్తుంది. సంక్షోభం ముంచుకొస్తోందని మనం భయపడాల్సిన పని లేదు. అప్రమత్తంగా ఉంటే చాలు. ఆర్థిక యుద్ధంలో భారత్ను గెలిపించవచ్చు.